ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకల కోసం తయారవుతున్నారు. 2024 మారి 2025కి మనం వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారు. కాకపోతే నా ప్రశ్న ఏంటి అంటే, సంవత్సరం మారింది కానీ మన జీవితాలలో ఏమైనా మార్పు ఉందా లేదా అన్నదే అతిపెద్ద ప్రశ్న. సంవత్సరం మారింది, మన జీవితాలు కూడా మారాలి. మన జీవితం కోసం మనమే పోరాటం చేయాలి. ఎవరికైతే చెడు అలవాట్లు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్లు తాగడము, లేదంటే ఆల్కహాల్ మందు తాగడము, ఇట్లాంటి అలవాట్లని రేపు నూతన సంవత్సరంతో ఆపేయండి. ఎందుకంటే మీ జీవితాలు మారితేనే మీ కుటుంబ పరిస్థితులు మారుతాయి. కాబట్టి మీ హెల్త్ అన్నది మీ కుటుంబానికి, మీ భార్య పిల్లలకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా చెడు అలవాట్లని రేపటి నుంచి, అంటే జనవరి 1, 2025 నుంచి మానుకోండి. అది కాకుండా ఒక 2 మంచి అలవాట్లని మీరు అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చదవడం. మనందరము చదవడం మానేసినాం. స్కూళ్ళల్లో, కాలేజీలలో, దాని తర్వాత ఇక పుస్తకాలు చూసడే మానేసినాము. ఏదో ఒక పుస్తకం, పనికొచ్చే పుస్తకమో, పోరంబోకు పుస్తకమో, ఏదో ఒక పుస్తకం రోజు ఒక అరగంట నేను చదువుతా అని చెప్పేసి చదవడం అలవాటు చేసుకోండి. అది కాకుండా మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవాలి. కాబట్టి ఎక్సర్సైజ్ ఏ రూపంలో అయినా సరే, అది గేమ్ రూపంలో అయినా సరే, లేదంటే వాకింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ కూడా మనం అందరం మొదలు పెట్టాలి. అందులో నేను కూడా ఉన్నా. నేను కూడా ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా ఒక 2 కొత్తవి పనులు నేను కూడా మొదలు పెడతాను. తప్పకుండా మీరు కూడా మొదలు పెట్టండి. లేకపోతే 23 పోయింది, 24 పోద్ది, 25 పోద్ది, రేపు చేస్తా అని చెప్పేసి ప్రతి విషయాన్ని రేపటికి మనం వాయిదా వేస్తే ఏదో ఒక రోజు మన చావు వస్తుంది. కానీ ఆ రేపు రాదు. కాబట్టి రేపటి నుంచే, అంటే జనవరి 1 నుంచే ఈ 2 మంచి పనులు అలవాటు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఏవో ఒక 2 చెడ్డ పనులని మీరు ఆపేయండి. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు, మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, ప్రపంచంలో మనం అందరం ఆనందంగా ఉంటాం. మీ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ద మీడియా రిపోర్ట్ తరఫున, మా కుటుంబం, మీడియా రిపోర్ట్ కుటుంబం తరఫున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఆయురారోగ్యాలతో మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, కుటుంబంతో హ్యాపీగా గడపాలి అని చెప్పేసి మేమందరం దేవుణ్ణి ప్రార్థిస్తాం. మీరు కూడా మమ్మల్ని ఇంతవరకు ఆశీర్వదించారు మా ఛానల్ని. తప్పకుండా ఈ ఆశీర్వాదాలని ఎప్పుడూ ఇలాగే ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.